తల్లులు ఎగ్జాంపుల్ బాగా వినండి. తల్లులు పిల్లలు మాట లేనప్పుడు సీపురు తీసుకుంటారు. ఆ సీపురు తీసుకుని అన్నాడు ఏం చేస్తాడు? బయటికి పారిపోతాడు. కొడుకులు మాట లేనప్పుడు తల్లులు కొడతారు. కొంతమంది గడుసు పిండాలు బయటికి పారిపోయి అలా బస్సు ఎక్కింగ్ ఎక్కడో దిక్కుని పోయి మళ్ళీ తెలుగు సినిమా హీరోలాగా 20 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 years అని ఏదో వేస్తారు. అది సినిమా. అది కొంతమంది గడుసు పిండాలు ఏం చేస్తారంటే అమ్మమ్మ ఇంటికో తాతమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో ఎక్కడికో దిక్కునికి పారిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు చెప్పనా? ఏ అమ్మ అయితే సీపురు తీసుకుందో, ఏ అమ్మ అయితే వారిని కొట్టాలనుకుందో మరలా ఆ అమ్మనే పట్టుకుని ఏడుస్తారట. దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పనా? ఎవరు కొడుతున్నారో ఎవరు తరిమేస్తున్నారో ఆ దేవుని దగ్గరికే పోయి మళ్ళీ పాదాలు పట్టుకొని అది మనం నేర్చుకోవాల్సింది. ఏ అమ్మ అయితే కొడితే ఆ అమ్మ వైపే బిడ్డ తిరిగి మరలా కౌగిలించుకుని కొట్టొద్దమ్మా అని ఎలా అయితే తన గ్రేస్ కోరుకుంటాడో దావీదు కూడా గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పిన దేవుడి దగ్గరికి పోయి దేవుని పట్టేసుకుని అంటున్నాడు, ప్రభువా చాలు ప్రభు, ఇంక ఎక్కువ తట్టుకోలేకపోతున్నాడు. దావీదు ఎందుకు దేవుడిని ఉద్దేశానుసారుడైన మనుషుడయ్యాడంటే ఎవరు శిక్షిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బతిమాలుకుంటున్నాడంట. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటంటే, ప్రభువా నువ్వు కొట్టే కొలది నీ పాదాలు పట్టుకుంటాను తప్ప నేను నిడిచి నేను ఎక్కడికి పోను. దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడెక్కడో ఏడాను, ఎవరెవరో ఏదో చేశారని ఏ మూలకే వెళ్ళాను, నీ దగ్గరే ఏడుస్తాను, నీకే చెప్పుకుంటాను, నా కన్నీళ్ళలో ప్రతి బొట్టు నువ్వు దాస్తావు. నా కన్నీళ్ళు ఈరోజు ఒక కన్నీరు నీ భక్తుడిగా నాకు కారుతుందంటే ఆ కన్నీళ్ళు నువ్వు జమ చేస్తావు. ఎవరి వలన కన్నీళ్ళు కారుతున్నాయో నువ్వు లెక్క గడుపు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా మన వలన బాధపడుతున్నప్పుడు ఆ బాధపడేవారు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పి ఏడ్చారో నేను చెప్తున్నాను, నీకు తగలడిపోద్దని మరలా చెప్తాను. ఎవరెవరైతే ఏడిపిస్తున్నామో మనం ఏడిపించేవారు వెళ్ళి ఆ పేరు చెప్పి నీ పక్షాన దేవుడు ఉన్నాడన్నప్పుడు నీ ప్రార్థన కానీ విన్నాడో, నువ్వు ఏడిపించేది నువ్వైనప్పుడు లేదా బాధపడేది నువ్వైనప్పుడు, అపోజిషన్ ఏడిపించేవారు లేదా అపోజిషన్లో నువ్వే ఉన్నప్పుడు ఆ కన్నీరు దేవుడు లెక్కలేడు స్టార్ట్ చేశాడో మన కుంపట రెడీగా ఉంటుంది. దావీదు ఏం కార్నర్ చేసుకుంటున్నాడంటే, ఫస్ట్ నీ ఎదుటి నేను తప్పు లేకుండా చూసుకుంటాను అన్నాడు. నీ ఎదుటి నాకు తప్పు లేకుండా నేను చూసుకున్నప్పుడు వాళ్ళ సంగతి ఏంటో నువ్వు బాగా చూసుకుంటావు. దావీదు ఒక విచిత్రమైన సంభాషణ చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు ఎంతకాలం వినకుండా ఉంటావు అని ప్రార్థించిన దావీదు సడన్గా ఉన్న పాటన ఒకేసారి అన్నాడట, దేవుడు నా ప్రార్థన వినేశాడు. అది ఎలా తెలుస్తుంది వినేశాడని? పరలోకం నుంచి ఏమైనా స్వరం వస్తుందా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఏడుస్తూ, దేవుడు నా స్వరం వినేశాడని ఎలా తెలుస్తుంది? ఎవరైనా ప్రాఫిట్ ఇచ్చి చెప్పడానికి ఇదేమైనా ప్రవక్తల కాలమా? లేదు, దేవుడిని స్వరం వినేసడానికి గుర్తు ఏంటి? గుర్తు ఒకే ఒక్కటి, అంతర్గతముగా మనకు ఒక రిలీఫ్ వచ్చేస్తుంది. మనం ఏడుస్తాంగా, ఆ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వాలి. మనం దేవుని దగ్గర ఏడుస్తూ మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు మన హృదయానికి ఒక రిలీఫ్ ఇస్తూ ఒక ఆన్సర్ ఇస్తాడట. ఆ ఆన్సర్ ఏంటంటే వెంటనే పీస్ వస్తుందట, లోపల ఏదో తెలియని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యం అంటదట, నీ మాట ఆయన విన్నాడు. ఆ ధైర్యం అదొక స్టేజ్ అన్నమాట. ఆ ధైర్యం మనకు వచ్చి వెంటనే అన్నమాట, నా దేవుడు నా ప్రార్థన వినేస్తాడు, నా ప్రార్థన దేవుని వినేసాడు. అదే ప్రభు కూడా అదే చెప్తాడు, ఇదిగో మీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆల్రెడీ కన్ఫామ్ చేశాడని ప్రార్థన చేయండి. దావీదు కూడా ఏమంటున్నాడు చూడండి, వినేశాడు. కొంతమందికి అరే ఇప్పటివరకు ఇలా ఏడ్చారు, ఇప్పటివరకు ఇలా పడున్నారు, ఇప్పటివరకు కృంగిపోయారు, కళ్ళు లోనకపోయినాయి, సడన్గా వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ ప్రార్థనలో దేవుడు వాళ్ళకి ధైర్యం ఇచ్చేస్తాడట. ఆయన చూసి మనకు పిచ్చెక్కేస్తుంది, ఇటు ఇప్పటివరకు పేషెంట్లో తిరిగారు, సడన్గా ఎలా లేచిపోయారు అనగానే ఆ ప్రార్థనలో వాళ్ళకి చెప్పండి ఆ ధైర్యం మనం ఎక్కడ ఎత్తుక్కోవాలట? దేవుని దగ్గర. దావీదు ఎదుక్కుంటున్నాడు. కృంగిపోయిన నా మనసుకి, వాలిపోయిన నా మనసుకి, ఓడిపోయినట్టుగా కనిపించిన నా జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేసావు, నాకు ఆన్సరు దొరికేసింది.